హలో ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. ఫ్రెండ్స్, నాకు 2 ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే, అన్న మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి చెప్పట్లేదు యూట్యూబ్లో, ఎందుకు ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేస్తున్నారనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారనమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు, జిమ్వి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు చేస్తున్న వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారని కొంతమంది అడుగుతున్నారనమాట. ఆ రెండిటికి ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒక పాజిటివ్ లైఫ్ కోసం, అంటే నా లైఫ్ అయినా కావచ్చు, లేకపోతే నా వీడియోస్ చూసే వాళ్ళ పాజిటివ్ లైఫ్ కోసం మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయడానికి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఇక్కడ ఎందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి చెప్పట్లేదంటే, రీజన్ నెంబర్ 1, చాలామంది సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, లోకల్ రీజనల్ లాంగ్వేజెస్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ ఈస్ వన్ రీజన్. ఓకే, అండ్ ఐ డోంట్ ఈవెన్ గెట్ ద టైం, నాకు ఎక్కువ టైం దొరకదు. ఆ ప్రోగ్రామ్, ఆ సెటప్ అంతా చేయడం, అదంతా టైం పడుతుంది అనమాట. ఆ ఎక్సర్సైజులు చేయించడము, ఆ కరికులం చేయడము, బికాజ్ నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పర్సూ చేస్తున్నా కాబట్టి అంత టైం దొరకదు. అది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్, దట్ ఈస్ బియాండ్ యువర్ టెక్నాలజీ. అంటే ఒక టెక్నాలజీ నేర్చుకుంటే ఆ టెక్నాలజీని ఎలా అప్లై చేయాలి, మన రియల్ లైఫ్లో మన టెక్నాలజీని ఎలా అప్లై చేయాలి, రైట్, మన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పేదే ఫిలాసఫికల్ యాంగిల్ అనమాట. ఒక్కసారి నీకు ఫిలాసఫీ తెలిస్తే ఇవన్నిటిని మేనేజ్ చేయడం చాలా ఈజీ. అంటే ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్ సంథింగ్ బియాండ్ యువర్ సాఫ్ట్వేర్, లైక్ హౌ టు బీ హ్యాపీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో వీటి గురించి చెప్తున్నాను కాబట్టి, సో డెఫినెట్గా వన్ ఆర్ ద అదర్ వే మీకు నేను హెల్ప్ చేస్తున్నట్టే. ఆల్దో ఐ డోంట్ టీచ్ సాఫ్ట్వేర్, బట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నేర్చుకుంటే వాటిని ఎలా అప్లై చేయాలి, ఎలా రియల్ టైంలో అప్లై చేసి ముందుకు వెళ్ళాలనేది ఈ ఫిలాసఫికల్ యాంగిల్లోనే తెలుస్తుంది అనమాట. అందుకని ఫిలాసఫికల్ యాంగిల్ పైన ఫోకస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, జిమ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే, అది సెల్ఫ్ మోటివేషన్, రైట్. ఈ వీడియోస్ చూసే వాళ్ళకు కూడా అరే మనం కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలన్న మోటివేషన్ వస్తుంది కాబట్టి ఈ వీడియోస్ పెడుతున్నాను అనమాట. సో రిమెంబర్ ఫ్రెండ్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్, బాయ్.